వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కీలకమైనటువంటి మ్యాచ్ లో గెలిచి నిలిచింది పంజాబ్ కింగ్స్. లక్నో పైన 7 వికెట్ల తేడాతో నెగ్గింది పంజాబ్. ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ లో పంజాబ్ దూసుకువెళ్తుంది. అయితే మొత్తం 197 పరుగుల లక్ష్యాన్ని కూడా 18 ఓవర్లలోనే చేసింది పంజాబ్. 6 ఓటముల తర్వాత విజయం రుచి చూసింది అయ్యర్ సేన. ప్రధానంగా ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై పైనే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాజస్థాన్ ను ముంబై ఓడిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కి చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కోల్కతా కన్నా రన్ రేట్ లో మెరుగ్గా ఉంది పంజాబ్ టీం. ఇలాంటి సందర్భంలో వరుసగా అంటే ఐపీఎల్ ఆరంభం నుంచి మనం చూసుకున్నప్పుడు 6 మ్యాచ్లకు సంబంధించి విజయాలు సాధించిన తర్వాత ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ చేరేటువంటి తొలి జట్టు పంజాబే అని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత వరుసగా వస్తున్నటువంటి ఓటములు మాత్రం ఆ జట్టును తీవ్రంగా వెనుకబడేలా చేశాయి. ప్రధానంగా రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ లో మాత్రం నిన్న అదరగొట్టారు. శ్రేయస్ మెరుపు సెంచరీ మాత్రం దీనికి తోడు కావడం, మరి ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది పంజాబ్. ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా సజీవంగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు రన్ రేట్ పరంగా మాత్రమే కాదు, నిన్న ఆడినటువంటి మ్యాచ్ తర్వాత పంజాబ్ గెలవడం నిలవడం, సో దీని తర్వాత ఓటమి బాటను కూడా వీడి వారు పూర్తి స్థాయిలో ప్లే ఆఫ్స్ రేసులు దూసుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ పైనే దీని ప్రభావం చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నిన్న జరిగినటువంటి యొక్క మ్యాచ్ తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మరి ముఖ్యంగా అజేయమైనటువంటి సెంచరీతో చెలరేగి ఆడినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొత్తం 7 వికెట్ల తేడాతో లక్నోను కూడా ఓడించినటువంటి పరిస్థితి. మొదట లక్నో 6 వికెట్లకు 196 పరుగులు చేయడం, దాని తర్వాత వరుసగా చేసినటువంటి పరిస్థితులు. ఇక పంజాబ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా కూడా అందుకున్నటువంటి పరిస్థితి. అయితే ఛేదనలో కొంతవరకు పంజాబ్ కూడా ఆరంభంలో లక్నో ఇన్నింగ్స్ నే తలపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా నిన్న మ్యాచ్ లో చూసినటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా కనబడతాయి. కానీ అంతకుముందు లక్నో ఆరంభంలో కొంతవరకు తడబడినటువంటి పరిస్థితి. మ్యాచ్ గెలుస్తుందా, ఏ విధంగా ఉంటుంది, లేదా అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితుల వైపు మనం చూసాం. దాని తర్వాత పుంజుకొని దాదాపు 200కు పైగా స్కోర్ చేయగలిగినటువంటి పరిస్థితిలో మాత్రం ఆల్మోస్ట్ కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఐపీఎల్ లో ఇప్పటి వరకు అంటే ఐపీఎల్ ఆరంభంలో వరుసగా విజయాలు అందుకున్నటువంటి పంజాబ్, ఆ తర్వాత వరుసగా అపజయాల వైపు అడుగులు వేసినటువంటి పంజాబ్ నిన్న గెలిచినటువంటి తర్వాత ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలి అంటే నెక్స్ట్ మ్యాచ్లలో కీలకంగా విజయం సాధించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా పంజాబ్ తో పాటుగా కోల్కతా, ఈ 2 టీంల యొక్క ఆశలన్నీ కూడా ముంబై పైనే ప్రధానంగా కనబడుతున్నాయి. ఆదివారం రాజస్థాన్ ను ముంబై ఒకవేళ ఓడిస్తే, రాజస్థాన్ ముంబై ఓడిస్తే మాత్రం ఆ 2 జట్లు కూడా రేస్ లో దూసుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. లేదంటే మాత్రం 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ముందంజలో వెళ్లేటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడితే మాత్రం పంజాబ్ కు మెరుగైనటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే 15 పాయింట్లతో రన్ రేట్ పరంగా కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం పాయింట్ల పట్టికను కూడా గమనించినప్పుడు పంజాబ్ ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తం ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో విన్ అవ్వడం జరిగింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలవుతూ పాయింట్ల పట్టికలో కొంతవరకు పాయింట్స్ పరంగా 15 పాయింట్స్ తో ఉండడం జరిగింది. ఇక పంజాబ్ కి దిగువన రాజస్థాన్ ఉంది. మొత్తం 13 మ్యాచ్లకు సంబంధించి 7 మ్యాచ్ల్లో కూడా విన్ అవ్వడం జరిగింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. సో పాయింట్స్ పరంగా కూడా 14 పాయింట్స్ తో పంజాబ్ తర్వాత స్థానంలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ పైనే వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. పంజాబ్ అదే విధంగా కోల్కతా, ఈ రెండిటి యొక్క భవిష్యత్ అనేది ముంబై తేలుస్తుంది. ముంబై పైనే ఉండేటువంటి ముంబై ఇష్యూలై ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ ను ముంబై ఓడిస్తే ఖచ్చితంగా ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒక్కవేళ లేదంటే మాత్రం 16 పాయింట్లతో ఉన్నటువంటి రాజస్థాన్ ఆల్మోస్ట్ గెలిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడితే మాత్రం పంజాబ్ కు మెరుగైనటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు దిగువ స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో, సో దిగువ స్థానంలో ఉన్నటువంటి టీం విజయం అనేది ఆల్మోస్ట్ పంజాబ్ కు కొంతవరకు ప్రతికూలంగానే ఉండేటువంటి పరిస్థితి. ఒకవేళ రాజస్థాన్ ఓడితే మాత్రం పంజాబ్ క్లియర్ కట్ గా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే 15 పాయింట్లతో మెరుగైనటువంటి స్కోర్ లో ఉంది పంజాబ్. కాబట్టి రాజస్థాన్ గెలుపు ఓటమి, మరి ముఖ్యంగా ముంబైతో జరిగేటువంటి మ్యాచ్ లో గెలుపు అవకాశాలు లేదా ఓడిపోయేటువంటి సిచ్యువేషన్స్, ఇవే పంజాబ్ యొక్క భవిష్యత్తును తేల్చబోతున్నాయి. ఇక కీలకమైనటువంటి మ్యాచ్ నిన్న జరిగింది. సో ఈ మ్యాచ్ లో గెలిచి నిలిచిందని చెప్పుకోవాలి పంజాబ్. మొత్తం లక్నో పైన 7 వికెట్ల తేడాతో కూడా
పంజాబ్ విన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో మాత్రం ప్లే ఆఫ్ రేస్ లోకి పంజాబ్ దూసుకువెళ్ళింది. ఒకసారి నేను జరిగినటువంటి మ్యాచ్ లో 197 పరుగుల లక్ష్యాన్ని కూడా 18 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది. 6 ఓటముల తర్వాత రుచి ఈ విధంగా ఉంటుందా అనేది మాత్రం అయ్యర్ సేన చాలా రోజుల తర్వాతే రుచిని కొంతవరకు కూడా ఆస్వాదించడం జరిగింది. ఇక ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై పైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు మనం క్లియర్ కట్ గా చెప్పుకున్నట్లుగా రాజస్థాన్ ను ముంబై ఓడిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ చేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కోల్కతా కన్నా రన్ రేట్ లో మెరుగ్గా ఉంది పంజాబ్ టీం. చూడాలి ముంబై మరి ముఖ్యంగా రాజస్థాన్ మధ్య జరిగేటువంటి మ్యాచ్ లో విన్ అయ్యేది ఎవరు, విన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రాజస్థాన్ విన్ అయితే పంజాబ్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది, ఒకవేళ ముంబై విన్ అయితే మాత్రం రాజస్థాన్ కొనేటువంటి అవకాశాలు ఏ విధంగా పదిలం కాబోతున్నాయి, ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యర్థి టీంలు ఏవైనా వాటి మధ్య జరిగేటువంటి మ్యాచ్ పరిస్థితి మాత్రం పంజాబ్ పైన చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పంజాబ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.